మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక అమేజింగ్ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చర్మ సౌందర్య రహస్యాలు, ముఖ్యంగా డ్రై స్కిన్ ఉన్నప్పుడు సహజ పరిష్కారాలతోటి ఈ డ్రై స్కిన్ ఎలా తగ్గించుకోవాలి, ముందు ముందు రాబోయేటటువంటి సోరియాసిస్, ఎగ్జిమా, డెర్మటైటిస్ ఇలాంటి అనేక సమస్యలను ఎలా నివారించుకోవాలి, దీనికి సంబంధించిన ముఖ్యాంశాలు మనం తెలుసుకుందాం. ఇలాంటి ఋతుసంధి కాలం అంటే చలికాలం వెళ్ళిపోతూ ఎండాకాలం వచ్చే టైంలో మన శరీరం సరిగ్గా అడ్జస్ట్ అవ్వదు. ఇలాంటప్పుడు మన చర్మం తన సహజమైనటువంటి మెరుపుని కోల్పోతుంది, పొడిబారుతుంది. వాతావరణంలో మార్పుల వల్ల చర్మం పగలటం, దురద రావటం ఇలాంటి సమస్యలు స్టార్ట్ అవుతాయి, ఎక్కువ అవుతూ ఉంటాయి. ఈ సమయంలో చాలామంది మళ్ళీ ఆ కెమికల్ బేస్డ్ రసాయనిక క్రీముల వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. కానీ మన ఇంట్లోనే దొరికేటటువంటి సహజ సిద్ధమైనటువంటి పదార్థాలతో చర్మాన్ని చక్కగా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇలాంటి ఈ ఋతుసంధి కాలంలో గాల్లో ఉండేటువంటి తేమ శాతం తగ్గిపోతుంది. మళ్ళీనేమో ఎండ వస్తూ ఉంటుంది. దీనికి మన శరీరం అడ్జస్ట్ అవ్వదు. ఇలాంటప్పుడు చర్మం పై పొర అనేది దెబ్బతింటుంది. దీనివల్ల ముఖంతో పాటుగా పెదవులు, చేతులు, కాళ్ళు కూడా పొడిబారి అసహజంగా అన్యాచురల్గా కనిపిస్తూ ఉంటాయి. మన ఇండియన్ అట్మాస్ఫియర్, భారతీయ వాతావరణ పరిస్థితులకి అనుగుణంగా మన జీవనశైలిలో చిన్న మార్పులు చేసుకుంటే ఈ సమస్యను చాలా ఈజీగా పరిష్కరించుకోవచ్చు. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా శీతాకాలంలో వాత దోషం అనేది శరీరంలో పెరుగుతుంది. ఈ వాత దోషం పెరగటం వల్లనే చర్మంలో పొడిదనం అనేది వస్తుంది. చర్మానికి తగినంత స్నేహనం అంటే ఆయిలీనెస్ అందించడం ద్వారా ఈ సమస్యను అరికట్టచ్చు. ప్రకృతి మనకి అందించిన అమూల్యమైనటువంటి పదార్థాలతో ఈ చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది చాలా బెస్ట్ పద్ధతి. ఇక ఈ వివరాల్లోకి మనం వెళ్దాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది పాలు, తేనె. అద్భుతమైనటువంటి మిశ్రమం ఇది. పాలు, తేనె కలయిక అనేది చర్మానికి ఒక ఎక్సలెంట్ మాయిశ్చరైజింగ్ మాస్క్ లాగా పనిచేస్తుంది. ఈ రెండిటి మిశ్రమం చర్మం పైన ఉండేటటువంటి పొడిదనాన్ని, గరుకుదనాన్ని పూర్తిగా తొలగించేస్తుంది. పాలల్లో సహజమైన కొవ్వులు, ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి చర్మంలోకి లోతుగా చొచ్చుకు వెళ్ళి నరిష్మెంట్ అంటే పోషణ అందిస్తాయి. పాలల్లో ఉండేటువంటి లాక్టిక్ యాసిడ్ అనేది మృత కణాలను తొలగించే ప్రక్రియ అంటే ఒక ఎక్స్ఫోలియేటర్ లాగా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఇది చర్మం పైన పెరిగిపోయినటువంటి మృత కణాలను తొలగిస్తూ కొత్త కణాలు రావడానికి సహాయపడుతుంది. దీనివల్ల చర్మం బ్రైట్గా, కాంతివంతంగా కనిపిస్తుంది. ఇక తేనె అనేది దాని గురించి ఎంతైనా చెప్పొచ్చు. తేనె అనేది తేమను పట్టించేటువంటి గుణం కలిగి ఉంటుంది. దీన్ని వైద్య పరిభాషలో హిమెక్టాంట్ అనేటటువంటి పేరుతోటి పిలుస్తాం. ఇది చర్మానికి అవసరమైనటువంటి హైడ్రేషన్ని పెంచుతుంది. అయితే మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలి? చాలా ఈజీ. ఒక టేబుల్ స్పూన్ వెన్న తీయని పాలు తీసుకోండి. దీంట్లో ఒక టేబుల్ స్పూన్ తేనెను కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖం, చేతులు, మెడ, అలాగే మోచేతుల భాగం ఒక నల్లగా కనిపిస్తూ ఉంటుంది, ఈ భాగంలో రాయండి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్ళతోటి కడిగేసుకోండి. మరీ వేడి నీళ్ళు మాత్రం వాడకండి. ఆ తర్వాత ఆ తేమ లాక్ చేయాలి కదా, లాక్ చేయటం కోసం కొద్దిగా కొబ్బరి నూనె రాసుకోండి. ఈ ఋతుసంధి కాలంలో ప్రతిరోజు కూడా ఇలా చేయటం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. మరొక మంచి మిశ్రమం కాంబినేషన్ కొబ్బరి నూనె. దీన్ని కాస్త నీళ్లు కలిపి అప్లై చేస్తే ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఒక సహజ రక్షణ కవచంలాగా మీకు ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనె అనేది చాలా శక్తివంతమైన సహజ మాయిశ్చరైజర్. ఇది చర్మానికి కేవలం పైపైన మెరుపునివ్వడమే కాకుండా చర్మ రక్షణ పొర ఉంటుంది కదా, స్కిన్ బ్యారియర్, లోపల నుంచి మధ్యస్తుంది. కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్, అలాగే క్యాప్రిక్ యాసిడ్ లాంటి ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి చర్మం పైన ఒక మృదువైన సన్నటి పొరను ఏర్పరిచి తేమ బయటికి పోకుండా కాపాడతాయి. ఇందులో ఉండే విటమిన్ ఈ, అలాగే ఆక్సీకరణ నిరోధకాలు అంటే యాంటాక్సిడెంట్లు చర్మంపై ఉండే చిన్న చిన్న పొగలను తగ్గిస్తాయి. సాధారణ పెట్రోలియం ఆధారిత క్రీములు కేవలం చర్మం పైనే ఉంటాయి. కానీ కొబ్బరి నూనెను చూసారా, ఇది చర్మం లోపల వరకు వెళ్ళి పోషణనిస్తుంది. అయితే దీన్ని ఎలా వాడాలి? ఎప్పుడు కూడా కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ లేదా ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ని ఎంచుకోండి. ఇవి మీకు ఆన్లైన్లో దొరుకుతాయి, బయట కూడా తీసుకోవచ్చు. లేదా మీకు ఓపిక ఉంటే మీరు తయారు చేసుకోవచ్చు కూడా. పచ్చి కొబ్బరిని తురిమి దాన్ని అంతటినీ కూడా స్టవ్ మీద పెట్టి సిమ్ మీద నెమ్మదిగా వేడి చేస్తూ ఉంటే పైన కొబ్బరి నూనె తేలుతుంది. దాన్ని సపరేట్ చేసుకోవచ్చు. ఇదంతా చేసుకోవటం మీకు కష్టంగా ఉంటే మీరు కొనుక్కోవచ్చు మార్కెట్లో. స్నానం చేసిన వెంటనే చర్మం పైన కొద్దిగా ఆ తేమ ఉంటుంది చూసారా, ఆ తేమ ఉన్నప్పుడే ఈ నూనెని కొంచెం 2-3 చుక్కలు నీళ్లు కలిపి జెల్లాగా తయారు చేసి దీన్ని రాసుకొని మర్దన చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే తెల్లారేటప్పటికి మీ చర్మం చాలా మృదువుగా తయారవుతుంది. అయితే
మీకు యాక్నే ప్రోన్ స్కిన్ ఉందనుకోండి, కొంతమందికి భుజాల మీద మొటిమలు వస్తూ ఉంటాయి, అలాగే మొహం మీద కూడా వస్తూ ఉంటాయి. ఇలా యాక్నే ప్రోన్ స్కిన్ ఉంటే మాత్రం అప్పుడు ముఖానికి కొబ్బరి నూనె రాయటం మానేయండి. కేవలం శుభ్రమైన చర్మం పైన మాత్రమే దీన్ని వాడాలి. మరొక మంచి కాంబినేషన్ కలబంద గ్లిజరిన్. దీని కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది. సున్నితమైన చర్మం ఉన్న వాళ్ళకి కలబంద గ్లిజరిన్ మిశ్రమం చాలా బాగా పనిచేస్తుంది. ఇలాంటి ఋతుసంధి కాలంలో చర్మం పైన దురద లేదా ఎలర్జీ వచ్చే వాళ్ళకి ఇది మేలు చేస్తుంది. ఈ కలబంద గ్లిజరిన్ పదార్థాలు గాలిలో ఉండేటువంటి తేమను గ్రహించి చర్మం పై పొరకి అందిస్తాయి. దీనివల్ల చర్మం నిండుగా ఆరోగ్యంగా కనిపిస్తుంది. అయితే దీని తయారీ ఎలాగా అంటే, తాజా కలబంద ఆకు నుంచి జెల్ని సేకరించండి. అంటే కింద ఉండేటువంటి ముదురు ఆకుని కట్ చేసుకొని దాన్ని స్ప్లిట్ చేసేసి చెంచాతో గీరి ఆ జెల్ని మీరు తీసుకోవచ్చు. మార్కెట్లో దొరికేటటువంటి కలబంద జెల్ కూడా దొరుకుతుంది, కానీ సహజంగా మీరు కలబంద జెల్ని ఇలాగ మీరు తయారు చేసుకోవడం శ్రేష్టం. 2 టేబుల్ స్పూన్ల ఈ కలబంద గుజ్జులో 1 టీ స్పూన్ స్వచ్ఛమైన గ్లిజరిన్ కలపండి. ఈ పేస్ట్ని ముఖం మెడకు రాసుకొని 20 నిమిషాల పాటు ఉంచండి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్ళతోటి కడిగేసుకోండి. రాత్రిపూట దీన్ని వాడటం వల్ల చర్మం రిపేర్ అయ్యేటటువంటి ప్రక్రియ వేగవంతం అవుతుంది. వారానికి 3 సార్లు ఇలా చేస్తే చర్మం పైన గీతలు తగ్గి మృదుత్వం పెరుగుతుంది. ఇంకోటి, మన బామ్మలు, మన అమ్మమ్మలు మనకి చిన్నప్పుడు వాడటం వల్ల ఈ మాత్రం మన స్కిన్ అనేది గ్లోతో ఉంది. ఆ సీక్రెట్ ఏంటో తెలుసా? మేగడ. మేగడతోటి అద్భుతమైన పోషణని తిరిగి మీరు అందించవచ్చు. మన ఇంట్లో దొరికేటటువంటి ఆ మలాయ్ లేదా ఆ మేగడ అనేది గొప్ప మాయిశ్చరైజర్. చలికాలంలో, ఋతుసంధి కాలంలో తేమ తగ్గిపోయినప్పుడు గాలిలో చర్మం తన సహజమైన నూనె కోల్పోతుంది. ఆ లోటుని మేగడ భర్తీ చేస్తుంది. మేగడలో ఉండేటటువంటి ఫాస్ఫోలిపిడ్స్ చర్మం చుట్టూ కూడా రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తాయి. దీంట్లో ఉండేటువంటి ప్రోటీన్స్ ఆ చర్మ కణాల పునరుత్పత్తికి సహాయపడతాయి. అలాగే మేగడలో ఉండేటువంటి కాల్షియం అనేది చర్మం టైట్గా, బిగుతుగా, ఎంగుగా ఉండటానికి దోహదపడుతుంది. దీన్ని ఎలా వాడాలి? తాజా మేగడని తీసుకొని నేరుగా ముఖం, చేతులపైన వృత్తాకారంలో 5 నిమిషాల పాటు మర్దన చేసుకోండి. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కడిగేసుకోండి. దీని తర్వాత వెంటనే సోప్ను మాత్రం వాడకండి. అయితే పెదవుల సంరక్షణ విషయంలో మాత్రం పగిలిన పెదవులకి మేగడ ఒక సంజీవంలా పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందు పెదవులకి కొద్దిగా మేగడ రాస్తే ఉదయానికి ఇవి మృదువుగా మారతాయి. ఒకవేళ ఏమైనా కట్స్ లాంటివి ఉన్నాయనుకోండి చర్మం మీద, ఈ మేగడికి ఒక చిటికెడంత పసుపు కలిపి అప్లై చేస్తే మంచిది. ఇంకొక మంచి కాంబినేషన్ అరటిపండు తేనె. ఇది ఒక గ్లో మాస్క్ అని చెప్పొచ్చు. ఇది చర్మానికి స్పాట్లో మెరుపునిచ్చేటటువంటి హైడ్రేటింగ్ మాస్క్. అరటిపండులో పొటాషియం, మెగ్నీషియం ఇవన్నీ సమృద్ధిగా ఉంటాయి. ఈ ఖనిజాలు చర్మ కణాల్లో నీటిని నిలిపి ఉంచడంలో సహాయపడతాయి. అరటిపండులో ఉండేటువంటి సహజ ఎంజైమ్లు మృత కణాలను తొలగించి చర్మాన్ని శుభ్రం చేస్తాయి. అయితే దీని తయారీ ఎలాగంటే, అరటిపండు సగం తీసుకోండి, మెత్తగా గుజ్జులా చేయండి. దీనికి 1 టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి పట్టించండి. 15 నిమిషాల తర్వాత కడిగేసుకోండి. వారానికి 2 సార్లు ఇలా చేస్తూ ఉంటే చర్మం పొడిబారటం అనేది తగ్గి సహజమైన కాంతి వస్తుంది. ఇది చర్మం పైన వచ్చే దురదను కూడా తగ్గిస్తుంది. చివరిగా ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు మనవి చేయాలి. చర్మం పొడిబారటం అనేది కేవలం సౌందర్య సమస్య మాత్రమే కాదు, ఇది చర్మం లోపల తేమ తగ్గుతుంది అని చెప్పడానికి ఒక సంకేతం. పాలు, తేనె, కొబ్బరి నూనె, కలబంద, మేగడ, అలాగే అరటిపండు ఇలాంటి సహజ పదార్థాలు చర్మానికి ఎలాంటి హాని చేయకుండా లోతైన నరిష్మెంట్ని, పోషణిస్తాయి. రసాయనాలతో కూడినటువంటి క్రీముల కంటే ఈ ప్రకృతి సిద్ధమైనటువంటి పద్ధతులు దీర్ఘకాలపు ఫలితాన్ని మీకు ఇస్తాయి. మన ఆరోగ్యం అలాగే అందం మన చేతుల్లోనే ఉంది. ప్రకృతితో మమేకమై జీవించడం వల్ల మనం ఆరోగ్యవంతమైన చర్మాన్ని పొందొచ్చు. సరైన ఆహారం తీసుకోవడంతో పాటుగా ఇప్పుడు చెప్పుకునే చిట్కాలని పాటించడం వల్ల ఇలాంటి ఋతుసంధి కాలంలో, శీతాకాలంలో కూడా మీ చర్మం మెరిసిపోతుంది. ప్రకృతి ఒడిలో దొరికేటటువంటి ఈ చిట్కాలే మీ చర్మ సౌందర్యానికి అసలైన శ్రీరామ రక్ష. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ ఉంటుంది కదా, అది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.
you.